అన్నదానం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఎల్లవేళలా దేవుడు కాపాడాలని భగవంతుని వేడుకుంటున్నాను. మీరు కూడా వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదాలు ఇవ్వాలని మీ సాధువులకు మనవి చేసుకుంటున్నాము. ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాన్ని. అన్న సమర్పణ స్వీకరించేవాళ్ళు లేకపోతే ఎవరికి దానం చేస్తావు? నీ కర్మని ఎవరు స్వీకరిస్తున్నారు? సాధువు రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుడి వాళ్ళు కూర్చున్నారు. మనకు వచ్చే సాధువులందరూ ఈ ముస్టోడి ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఎప్పుడూ మాట్లాడకూడదు, తప్పది. మన కర్మను స్వీకరించడానికి వచ్చిన దైవంలా భావిస్తే మన కర్మలు తొలగిపోతాయని మహాత్ములందరూ కంఠం చించుకొని చెప్తున్నారమ్మా. మనకందరి మీద చిన్న చూపు, కానీ అది చూడకూడదు. క్యారెక్టర్ ఎలా ఉన్నా అతను మన కర్మను స్వీకరిస్తున్నాడు కాబట్టి మనం ఆప్యాయంగా 2 ముద్దలు పెడితే ఏమైపోతుంది? 2 ముద్దలు పెడితే ఎంత ఆత్మసంతృప్తి ఉంటుంది. ఉన్నోళ్ళకే భోజనం పెట్టి ఉన్నోళ్ళకే క్యారేజీలు పంపిన వాళ్ళు వాళ్ళు తింటారో తినరో తెలీదు. ఒక్క మహాత్ముడికి గనక మనం అన్న సమర్పణ చేసామా మన జీవితంలో ఇక ఏ దానము చేయాల్సిన అవసరం ఉండదు. అంతటి మహాత్మ్యం కలది అన్న సమర్పణ.